షాప్ వాళ్ళకి వచ్చారు అంటే అండి రెగ్యులర్ గా తీసుకునేవంటే బల్బ్స్ తీసుకుంటారనమాట. అవి మన దగ్గర 0.5 వాట్ బల్బ్ దగ్గర నుంచి మీకు 50 వాట్ బల్బ్స్ వరకు అందులో ఉన్నాయి. మీకు దాంట్లో ఏసీడీసీ బల్బ్ అని కూడా ఉంటుంది. అది మీకు 2 అవర్స్ పైన బ్యాకప్ అయి వస్తుంది అనమాట. అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదే విధంగా ట్యూబ్ లైట్స్ లలో మీకు 1 ఫీట్ అని 2 ఫీట్ అని ఇలా 4 ఫీట్ అని కూడా ఉంటాయి. దీంట్లో మీకు 10 వాట్ నుంచి మన దగ్గర 40 వాట్ కూడా ఉంటుంది. దీంట్లో T8 రెట్రోఫిట్ అని కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ లో కూడా వాడతారు. చాలా మంది ఎలక్ట్రికల్ షాప్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇవే కాకుండా మన దగ్గర కాబ్ లైట్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ తో చేసినవి. చాలా బెస్ట్ ప్రైస్ కి మీకు అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా మా దగ్గర సోలార్ కూడా ఉంటాయి. సోలార్ మీకు సెమీ ఇంటిగ్రేటెడ్ అని ఇంటిగ్రేటెడ్ అని ఈ మోడల్స్ అన్ని కూడా ఉంటాయి. గేట్ లైట్స్ కూడా ఉంటాయి. ఇది కాకుండా ఇంకా లేటెస్ట్ గా చెప్పాలంటే మీకు సెచ్ ఫిల్మ్ అని, స్టార్ లైటింగ్ అని, గోబో ప్రొడక్ట్స్ అని, 3D ఫ్యాన్స్ అని ఇవన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి. లైటింగ్స్ లో వచ్చేసి మనం స్పాట్ లైట్స్ అంటాం. ఇలా స్పాట్ లైట్స్ యూజ్ చేసుకోవచ్చు. కాప్ డౌన్ లైట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బిగ్ ప్రొఫైల్ లైట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 50/70 mm వరకు యూజ్ చేయొచ్చు. వీటిల్లో మనకు అడ్వాంటేజ్ ఏముంటదంటే సో ఇది CRA 90 వాడుకోవచ్చు. CRA 90 వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ క్లాత్ కానీ ఇంకోటి కానీ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. వీటిలో మీరు కనుక చూస్తుంటే దీన్ని టిల్ట్ చేసుకోవచ్చు. సో టిల్ట్ చేసుకోవచ్చు. వీటిలో మనకి జూమ్ లైట్స్ కూడా వస్తాయి. అదేవిధంగా లేజర్ బ్లేడ్ లైట్స్ ఉంటాయి. ఈ లేజర్ బ్లేడ్ లైట్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి పెట్టినట్టు కూడా తెలియదు. ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ. సో ఇదైతే ఎడ్జ్ ఏదైతే ఉందో ఎడ్జ్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఎడ్జ్ చాలా ఎక్కువ వచ్చింది. సో ఈ రెండింటి యొక్క సేమ్ లైటింగ్ ఉంటుంది. లైట్ అనేది మనకి 36 degrees లో కింద పడుతుంది. లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ చాలా మంచిగా కనిపిస్తుంది.